హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ స్క్రాప్ బాయ్. సో ఇదైతే మనం హైదరాబాద్ నుంచి లోనావాలాకి జనరల్లో ట్రావెల్ చేయబోతున్నాం. మాన్సూన్ అనగానే అందరికి గుర్తొచ్చేది లోనావాలా. సో మన బడ్జెట్ ట్రావెలింగ్ కాబట్టి తక్కువ బడ్జెట్లో ఎంత తక్కువలో ట్రావెల్ చేయగలరు అంత తక్కువలో ట్రావెల్ చేద్దాం. సో ప్రజెంట్ అయితే నేను నాంపల్లి మెట్రో కింద ఉన్నా. డైరెక్ట్గా స్టేషన్లోకి వెళ్ళి టికెట్ తీసుకొని డైరెక్ట్ ట్రైన్ ఎక్కేయడమే. మీ డీటెయిల్స్ అని చెప్తాను, వీడియో మొత్తం చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇదే హైదరాబాద్ డక్కన్ స్టేషన్ మామ. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, హైదరాబాద్ డక్కన్ అంటే ఏంటి, నాంపల్లి అంటే ఏంటి అని. డక్కన్ అన్న డక్కన్ స్టేషన్ అన్న నాంపల్లి అని ఒకటే. సో మీరు నాంపల్లి మెట్రో దిగి అలా నడుచుకుంటూ వస్తే మీకు స్టేషన్ అయితే కనిపించేస్తుంది. సో ఇదే స్టేషన్. సో ఇక్కడ నుంచి మనం జనరల్లో పూణే వరకు ట్రావెల్ చేస్తాం. డీటెయిల్స్ అని వన్ బై వన్ మాట్లాడుకుందాం. బేసిక్గా మన హైదరాబాద్ నుంచి పూణే వెళ్ళడానికి డైలీ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి అప్ టు 5 to 6 ట్రైన్స్ వరకు. సో నేను స్పెసిఫిక్గా ఈ ట్రైన్లోనే ట్రావెల్ చేయడానికి రీజన్ ఏంటంటే ట్రైన్ ఖాళీగా ఉంటుంది అండ్ హైదరాబాద్ డెక్కన్లో స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీ ఇష్టం, మీకు రిజర్వేషన్ దొరికితే వెళ్ళండి కూడా, లేదు నాలా జనరల్లో వెళ్ళాలనుకుంటే ఐ ప్రిఫర్ ఈ ట్రైన్, ఎందుకంటే ఇది హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది, ఖాళీగా ఉంటుంది పక్క. సో మీ ప్రజెంట్ వెళ్ళి మీకు లోపల సిచ్యువేషన్ అంతా చూపిస్తాను, వీడియో అంతా చూడండి. మీకు జనరల్ కంఫర్టబుల్గానే ఉంది, నేను ట్రావెల్ చేసినట్టు ఆటోమేటిక్ మీరు కూడా ట్రావెల్ చేయగలరు. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది, జనరల్లో వెళ్ళగలరు లేదా రిజర్వేషన్ చేసుకుంటారని మీ పర్సనాలిటీ. బట్ అయితే ఇప్పుడు జనరల్లో ట్రావెల్ చేస్తాం. సో ఇది స్టేషన్. ప్రస్తుతం స్టేషన్ అంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మన మోడీ తాత గారు అన్నీ మార్చుదాం అనుకున్నారు కదా. సో చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ అంతా. ఇటుపక్క పెద్ద పెద్ద గొయ్యలు తవ్వేసి సో లోపలంతా చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు. చూద్దాం, ఫ్యూచర్లో హైదరాబాద్ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేషన్ అయిపోద్ది. ఐ మీన్ ఈ నాంపల్లి కూడా. లోపల మీకు డీటెయిల్స్ చూపిస్తా. ఇది నాంపల్లి స్టేషన్. ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది మామ. ఎంటర్ అవ్వగానే మొత్తం ఆ పెయింటింగ్స్ అవి చూడడం చాలా బాగా అనిపించింది. మన చార్మినార్ ఇదంతా మన ఇండియన్ కల్చర్ సంబంధించింది. సో మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ నెంబర్ చూపిస్తాను చూడండి, డిస్ప్లే బోర్డులో వేస్తారు. మనం ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ 12702 మామ. ఇక డిస్ప్లే చూసారా, 12702 హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ 255 తీస్తారు. ప్లాట్ నెంబర్ 4. ట్రైన్ వాళ్ళు ప్లాట్ నెంబర్లో పెట్టేసి వాళ్ళు సీట్లు ఆపిస్తున్నాను మామ. ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది, ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి. లోపలికి మీద డీటెయిల్స్ అని చూపిస్తాను చూడండి. స్టేషన్లో అంతా ప్రజెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి. మన స్టేషన్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ప్లాట్ నెంబర్ 4 వస్తుంది మామ. ఇదే మన ట్రైన్. నేనైతే ఎగ్జాక్ట్గా 12:30 స్టేషన్కి వచ్చా. అలాగనే ట్రైన్ ఖాళీగా ఉంది, ఎక్కి ప్లేస్ ఆపేసుకున్నాను. సో మీరు ఏమైనా ట్రావెల్ చేయకుంటే 12:30 ఇక్కడ ట్రై చేయండి, ఎందుకంటే 12 o'clock ట్రైన్ పెట్టేస్తున్నాడు. 12:30 వస్తే మీ ప్లేస్లో పక్కా దొరుకుతాయి, కూర్చొని వెళ్ళిపోవచ్చు. అండ్ జర్నీ టైం ఈజీ ఒక 6 hours పడుతుంది. 255కి ట్రైన్ తీస్తారు. సో మీరు ప్లాన్ చేసుకుని అకార్డింగ్లీ. దీనికి మొత్తం ముందు 2 జనరల్ బోగీలు, ఆ వెనకాత 2 జనరల్ బోగీలు ఉంటాయి. సో ఖాళీగానే ఉంది ప్రజెంట్. మీరు చూస్తున్నా సినిమా మరీ అంత రష్ అయితే లేదు. మీకు ఆన్ ది వేలో ఫ్లోటింగ్ అంతా చూపిస్తా, అంటే ట్రైన్ ఖాళీగా ఉందా, నిజంగా ఫుల్ అవుతుందా ఏంటో అన్నది ముందు మాట్లాడుకుందాం. ఇదే మన జనరల్ టికెట్ పై 245 రూపీస్ పడింది మామ, హైదరాబాద్ నుంచి కళ్యాణి జంక్షన్కి. సో ఇదే మన ట్రైన్. బాగుంది. నాకు తెలిసి ట్రైన్ వికారాబాద్ పైన వెళ్తుంది మామ. నైట్ 8:39 కల్లా కంప్లీట్గా ఖాళీ అయినా అయిపోయి, లేదా కంప్లీట్గా ఫుల్ అయినా అయిపోయి, రెండిట్లో ఏదో జరుగుద్ది. సో నా 6 cents అయితే ఖాళీ అవుతుందని చెప్తుంది, ఎందుకంటే ఈ రూటు పెద్ద మేజర్ రూట్ అయితే కాదు. వెళ్ళబట్టి చూద్దాం, అంటే నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం ట్రావెలింగ్. క్రౌడ్ పెరుగుతా లేదు కూడా తెలియదు. క్రౌడ్ అక్కడ ఎక్కువ ఉంటే వీడియో లాస్ట్లో చెప్తా, జనరల్ వెళ్దాం బెస్ట్ లేదా రిజర్వేషన్ చేసుకోవడం బెస్ట్ అని. మీరు వీడియో అంతా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ నాలాగా ముందుగా జనరల్ వెళ్ళిపోవచ్చా లేదా రిజర్వేషన్ చేసుకోవాలా అని. సో అది మ్యాటర్. ఇది మన ట్రైన్ నెంబర్ 12702 జనరల్. ఇవే మన భోగి. మీకు లోపలికి వెళ్ళి సినారో చూపిస్తాను మామ. హైదరాబాద్లోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రజెంట్ అందరూ ముస్లిమ్స్ ఉన్నారు. అన్న ఎవరో బిర్యానీ అమ్ముతున్నారు, మీకు చూపిస్తా. ఇక్కడ స్టార్టింగ్ కాబట్టి ప్లేస్ అయితే దొరుకుతుంది, కూర్చొని అయితే ట్రావెల్ చేయొచ్చు. ఇది మా పొజిషను. నేను ప్లేస్ కూడా ఆపుతున్నాను మామ, నీకు నా ప్లేస్ చూపిస్తాను ఒకసారి లేరా. బ్రో హాయ్ చెప్పు బ్రో. సో ఇదే మా ప్లేస్. అక్కడ నేను కూర్చుంటే ఇటుపక్క మా ఫ్రెండ్ గడు కూర్చుంటాడు. కాసేపు అయితే పైకి కూడా పడుకోవచ్చు, పెద్ద మ్యాటర్ అయితే కాదు. మన టీటీమై అయితే గ్రీన్ జెండా ఊపేశాడు. ఎగ్జాక్ట్గా 255 అంటే ఆన్ టైం, అంటే ఆన్ టైంలోనే ట్రైన్ తీస్తారు మామ. 7 రిజర్వేషన్ చేసుకుంటే ఆన్ టైం కల్లా వచ్చేయండి. టైం చూసాక 255 ట్రైన్ అయితే మూవ్ అయిపోతుంది. సో లెట్స్ ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు లోనావాలా ఇన్ జనరల్. అఫీషియల్గా మన బ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇదే మన ట్రైన్ పొజిషన్. మరి మిగతా ట్రైన్లు అంత దారుణం అయితే కాదు, ట్రైన్ ఎక్కడ కూర్చొని చిల్ అయిపోవచ్చు. సో 16 hours, 16 అంటే ఆల్మోస్ట్ 16 hours మనం ఎంతో చిల్ అవ్వాలి. సో ఆరామ్సే విల్ ట్రావెల్. ట్రైన్ లాస్ట్లో కూర్చుంటే ఇదే ప్లస్ పాయింట్ మామ. నేను వెనకాల నుంచి చూస్తుంటే ట్రైన్ అలా కర్వ్ తిరుగుతారే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రైల్వే స్టేషన్ పెట్టి ఒక బండ్ కొనుక్కున్నాను మామ. ట్రైన్లో వచ్చే ఫుడ్ కన్నా ఈ స్టేషన్లో ఈ బండ్ కొనుక్కోవడానికి ఫార్ బెటర్. మంచి కొనుక్కొని తిన్నాను, ఏదో ఆటో కవర్ చేస్తాను. టేస్ట్ బాగా నాంపల్లి స్టేషన్ బయట దొరికింది నాకు. ఇది అబ్బా క్లైమేట్ ఇచ్చి పడ తెప్పింది మామ. చూడు ఎంత బాగుందో చూడడానికి, లిటరలీ నెక్స్ట్ లెవెల్ హే.
ఎంతైనా ట్రైన్ జర్నీలో లైట్ రెయిన్ విండో పక్కన సీటు దొరికి అలా ట్రావెల్ చేస్తే ఆ వచ్చే పేరు నెక్స్ట్ లెవెల్. అంతే, ఇది నార్మల్ బండి కాదు మా, వర్షంలో నీడు ఇచ్చిపడ చెప్తున్నాడు. ఆ స్పీడ్ చూడ లిటరలీ నెక్స్ట్ లెవెల్. పొరపాటున మీరు కూడా నాలాగే జనరల్లో ట్రావెల్ చేసి వస్తే ట్రైన్కి లాస్ట్ సైడ్లో కూర్చుని మా లొకేషన్ ఇచ్చిపడ చెప్తుంది. ఈ వికారాబాద్ ఫారెస్ట్లోని మన ట్రైన్ ఒక్కొక్క బెండ కట్టు కొడుతుంటే ఆ వ్యూస్ నెక్స్ట్ లెవెల్. నా అదృష్టం అంటే వర్షం పడడం వల్ల ఇంకా సెక్సీగా ఉంది క్లైమేట్. సో చెప్తున్నాను, జనరల్లో ట్రావెల్ చేస్తే ఈ ట్రైన్కి లాస్ట్ కూర్చోడం ఫార్ బెటర్. అది మన జర్నీ స్టార్ట్ అయ్యి అలాగా ఆల్మోస్ట్ ఒక 2.5 hours అయ్యింది. మనం తెలంగాణ స్టేట్ నుంచి కర్ణాటక బార్డర్కి అయితే వచ్చాం. నేను నిజంగా ఎగ్జైట్ ఫీల్ అయిపోతున్నాను, లేదా లొకేషన్ అంత బాగుందో తెలియదు కానీ వికారాబాద్ ఫారెస్ట్ నుంచి వస్తుంటే లొకేషన్ ఉన్నాయి లిటరలీ నెక్స్ట్ లెవెల్. ఆ మౌంటైన్స్కి కదా సార్, ఆ ఫారెస్ట్కి, ఆ కర్వ్స్కి నాకే చాలా బాగా అనిపించింది. స్టేషన్ కూడా బాగుంది అఫీషియల్ వేరే కర్ణాటక, తెలంగాణ నుంచి కర్ణాటక బార్డర్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదేదో ఊరన్న సీడమ్ అంట, SCDAM, మనకు కూడా తెలియదు అది. సో మనం తెలంగాణ దాటిన తర్వాత ఫస్ట్ కర్ణాటక డిస్టిక్ ఇదే, ఫస్ట్ స్టాప్ ఇదే అఫీషియల్గా. సో ఫైనల్ వేర్ ఇన్ కర్ణాటక. నైస్ రా, వెరీ నైస్. రేపు మార్నింగ్ ఎప్పుడో మహారాష్ట్ర రీచ్ అవుతాం, ఇది కళ్యాణ్ జంక్షన్కి. అక్కడ నుంచి వీ హ్యావ్ టు ప్లాన్ అగైన్. నైస్. ప్రస్తుతంగా అయితే ట్రైన్ బాగానే ఉందిరా, ఇది ట్రైన్ బ్లాక్ కదా, ట్రైన్ కోసం చెప్పాలి. ట్రైన్ అయితే బాగానే ఉంది. టైం అయితే 6 అవుతుంది. ఇది మన పొజిషన్ సో ఇది జనరల్ బోగి మనం ఉన్నది. సో ఖాళీగానే ఉంది, నాట్ లైక్ అన్ని ట్రైన్స్ లాగా రష్గా బిజీగా లేకుండా. సో మనం ట్రావెల్ చేసి ప్రాబ్లం లేదు. అంటే ట్రైన్ స్టార్ట్ అయ్యి జస్ట్ 3 hours అయింది కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్ మనం క్లారిటీగా చెప్పలేం. మేబీ నైట్ క్రౌడ్ ఎక్కువ అయిపోవచ్చు, తక్కువ అవ్వచ్చు. తెలంగాణ మన హైదరాబాద్ దాటిన తర్వాత ఇది 4th స్టాపో 5th స్టాపో. జనాలు ఎక్కుతున్నారు దిగుతున్నారు కాన్స్టెంట్గా అయితే ఏం లేదు. ముందు చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది. అది మరి మ్యాటర్. మనమైతే అలా కర్ణాటక ఎంటర్ అయిపోయాం. మన కన్నడ రాదు, తెలుగే తిన్నాక రాదు అంటే అది వేరే విషయం. సో ఆరామ్సే కొంచెం ట్రావెల్ చేద్దాం. మీకు మధ్య చూపిస్తాను అంటే ప్రతిసారి ప్రతి స్టాప్ చూపించడం కష్టం కదా. మధ్య 2 to 3 ట్రైన్స్ లేస్తాను, జనరల్ పొజిషన్ అంతా చూపిస్తాను, దాన్ని బట్టి మీరు ఫిక్స్ అవ్వండి. మనం మార్నింగ్ 3:30-4 ఆ టైంకి కళ్యాణ్ జంక్షన్లో దిగుతాం. అక్కడి నుంచి ఎలా వెళ్ళాలనేది ఆ జంక్షన్లో దిగిన తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతంగా అయితే ట్రైన్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 4 hours అవుతుంది. ట్రైన్ ఖాళీగానే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. అది మ్యాటర్. ఈ ట్రైన్ జర్నీస్లోని విండో పక్కన సీట్ దొరికి ఇలాంటి క్రేజీ సన్సెట్ చూస్తే ఎంత బాగుంటుంది మొబిలిటీస్, లేకపోతే సన్ ఇంకా బాగా కనిపిస్తుంది. బట్ ఎనీవే ఉన్నదంతా ఎంజాయ్ చేద్దాం. టైం అలా 6:45-7 అయింది మీ అందరూ ఒక ప్రో ట్రిప్ ఇస్తున్నాను. ట్రిప్ అని చెప్పడం కానీ నార్మల్ చెప్తున్నా. మీరు ఎవరైనా ట్రావెల్ చేస్తే ఫుడ్ తెచ్చుకోండి ఎందుకంటే ట్రైన్లో ఫుడ్ చాలా వాస్ట్గా ఉంటుంది. నాంపల్లి స్టేషన్ పెట్టి తీసుకున్నాను 100 రూపాయలు బిర్యానీ. సో ప్రస్తుతం మనకు సరిపోద్ది ఆరామ్సే తినడానికి. ట్రైన్లో ఫుడ్ మనం నమ్ముకోలేం కాబట్టి మధ్యాహ్నం అలా వేడి కట్టాడు. ప్రస్తుతం చల్లగా అయిపోయింది. సో మీకు యూజ్ అవుతుంది. ట్రైన్లో ఫుడ్ అయితే నమ్మకం పెట్టుకోకండి, ఫుడ్ చాలా వర్స్ట్గా ఉంది. ఫస్ట్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ నేను దొరకలేదు నాకు. ఇంకా టైం ఆల్మోస్ట్ 7 అయింది ఇదేదో కాలాబుర్గి జంక్షన్ అంట. ఈ జంక్షన్లో సగం మంది ట్రైన్ అంతా దిగిపోయారు. ఎంతమంది జనాలు దిగారో మళ్ళీ అంతమంది క్రౌడ్ అయితే ఎక్కింది ఇదేదో కొద్దిగా పెద్ద ఊర్లో ఉంది, బాగుంది. మీకు ట్రైన్ చూపిస్తా ఉన్నారు పొజిషన్. ఇది మన పొజిషన్. ఖాళీగా ఉంది లైక్ మరి అంత ట్రాఫిక్ అయితే ట్రాఫిక్ అయితే జనరల్ అయితే కాదు. ఇదే మన ప్లేస్, రిచ్గా చిల్ అవుతున్నాం. ఇది మన ట్రైన్ పొజిషన్ 7 అయింది. ఇలా పైన పడుకుని ఎవరు అడగరు. ప్రస్తుతం అయితే కింద కూర్చున్నాం. అది నా ప్లేస్, తమ్ముడు ఆ ప్లేస్లో కూర్చున్నాడు. నేను కూర్చొని వీడియోస్ రికార్డ్ చేస్తాను, మీరు చూపించాలి కదా. అది ఏముంది సన్సెట్ పిచ్చి పడదాపలే. అదే సిటీ అదే సిటీ కూడా తెలీదు. భలే ఉంది చూడటానికి. నిజం చెప్తున్నాను ఇండియన్ రైల్వేస్ లో ఎంత క్లీన్ గా మిర్రర్ చూడ ఇదే ఫస్ట్ టైం వాష్రూమ్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే చూపించాలి కదా వాష్రూమ్ ఎలా ఉందని, అదిగా చూపిస్తాను. మన ఇండియాలో ఒక జనరల్ కంపార్ట్మెంట్ లో ఎంత క్లీన్ వాష్రూమ్ కూడా ఇదే ఫస్ట్ టైం ట్రైన్ లోని. ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉంది చూడ, మొత్తం నీట్ గా వెల్ మెయింటైన్డ్. ఇది కూడా వెల్ మెయింటైన్ చాలా బాగుంది. ఎవడు వాష్రూమ్ చూపించడు, కానీ వాష్రూమ్ మనం చాలా ఇంపార్టెంట్. మనం ఎంత జనరల్ లో ట్రావెల్ చేసినా, రిజర్వేషన్ లో ట్రావెల్ చేసినా. అసలు వేరే గంట చూపిస్తున్నాను తప్పుగా ఒక డ్రైవ్. టైం అయితే అరౌండ్ 9 అవుతుంది. సోలాపురం నాకు ఊరొచ్చమ్మా. నాకు ఈ సోలాపురం ఊరని ఒకటి గుర్తొచ్చిందిరా. ఇన్ఫాక్ట్ నా కాలర్ చూడు కూడా అదే, నా సోలాపూర్ చెప్పులు వెళ్ళిపోయాయి. అదే నాకు ఎంటర్ అవ్వగానే ఆ బోర్డు కనిపించింది. యాక్చువల్ నాకు ఈ ట్రైన్ సోలాపూర్ నుంచి వస్తాం నాకు తెలీదు. సో మీరు ఎవరైనా సోలాపూర్ చెప్పులు వాడితే కింద కామెంట్ చేయడం నేనైతే ఎప్పుడు వాడలేదు. లెటర్లు వచ్చినప్పుడు ఇక్కడ కొండని ట్రై చేద్దాం. అండ్ మీ అందరికీ ఒక క్వశ్చన్
అప్పుడు అన్రిజర్వ్డ్ అని ఉంటది కదా మామూలుగా జనరల్ బోగిలు అట్లా తెలుగులో ఏమంటారో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి మావా. మీకు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇదే మావా. అన్రిజర్వ్డ్ క్లాస్ తెలుగులో అనారక్షితము అంటారంట. ఫస్ట్ టైం చూస్తున్నావు ట్రైన్ మీద తెలుగులో రాస్తున్నాడు అంటే ఎప్పుడు చూడలేదు ఇప్పుడు వచ్చి నేను ట్రావెల్ చేసినప్పుడు. సో ఇది సోలాపూర్ జంక్షన్. మీకైనా ఫుడ్ ఐటమ్స్ కావాలి ఎక్కడ కొనుక్కోండి, ట్రైన్లో ఏం దొరకడం లేదు. ఇక్కడ 2 స్టాపుల్లో మన కళ్యాణ్ జంక్షన్ అయితే రీచ్ అయిపోతాం. జనరల్లో ట్రావెల్ చేసే వాళ్ళకి అయితే ఈ ట్రైన్ చాలా అంటే చాలా బాగుంది మామ. ఇంకా జస్ట్ 4 స్టాప్స్ ముంబై రీచ్ అయిపోతాం. సో ట్రైన్ అయితే ఖాళీగా ఉంది, ఆరామ్సే ఉంది. ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళడానికి మీకు సడన్ గా ప్లాన్ వస్తే ట్రైన్లో టికెట్లు దొరకాలంటే 255కి మన హైదరాబాద్ నాపల్లి స్టార్ట్ అవుతుంది. 12702 ట్రైన్ నెంబరు. సో ఆరామ్స్ ఎంత ట్రావెల్ చేసి ఎక్కడ ప్రాబ్లం లేదు, ఖాళీగా ఉంది. నేను చూస్తే ఎంత యాక్టివ్గా ఉన్నాను. సో అర్థం చేసింది మీ ట్రైన్ ఎంత ఖాళీగా ఉందో. సో డైరెక్ట్గా మనం మార్నింగ్ 3:30 కళ్యాణ్ జంక్షన్ దిగుతాం. అక్కడ మిగతా విషయాలంటే మాట్లాడుకుంటాం. సోలాపూర్ దాటిన వెంటనే పోలీసులు వచ్చి కిటికీలు వేసి అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు మామ. సో మీరు ఏమైనా దోలగాళ్ళు ఉంటే దయచేసి కిటికీ తీసి పెట్టకండి, కిటికీ వేసేయండి. ఎందుకంటే కొంచెం మొత్తం ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అవుతుంది. నైట్ టైం రిస్క్ వద్దు మనకి. సో చూసుకోండి. సోలాపూర్ దాటిన తర్వాత ఇది మన ట్రైన్ పొజిషన్. పుస్తకం అయితే ఖాళీగానే ఉంది. టైంలా 8:39 మధ్యలో అవుతుంది. వెళ్ళండి గుడ్. అలా కాసేపు దూడతో నుంచిందని చెప్పి చిల్ అవుతున్నాను. బాగుంది ట్రైన్. ఆల్మోస్ట్ బొంబాయికి ఒక 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మామ. ట్రైన్ అయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఖాళీగా ఉంది. అందరూ ఇలా పడుకొని ట్రావెల్ చేస్తున్నారు. నేను అలా కూర్చొని కిటికీతో లీన్ అయ్యి ట్రావెల్ చేస్తున్నాను. సో ఇది నా పొజిషన్. పూణే దాటిన తర్వాత లొకేషన్లో నెక్స్ట్ లెవెల్ ఉన్నాము. నైట్ టైము ఏదో చూడడానికి కాన్సార్కా సలార్ రేంజ్లో కనిపించింది. అది ఏదో నాకు తెలియదు, లోనవలలా కనబడుతుంది. ఏంటో చెప్పండి. హలో మామ, గుడ్ మార్నింగ్. ఫైనల్లీ వీఆర్ ఇన్ కళ్యాణి జంక్షన్. సో ఇక్కడ నుంచి మనం అంతా ఎక్స్పోజర్ స్టార్ట్ చేయాలి మామ. ట్రైన్ చాలా అంటే చాలా 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 బాగుంది. పర్ఫెక్ట్ ట్రైన్. టికెట్ మీకు దొరకలేదంటే ఆరామ్సే ట్రైన్లో ట్రావెల్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడానికి ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ అయితే మనం కళ్యాణి జంక్షన్లో దిగాం, చూపిస్తామంటే. సో మనం అయితే వచ్చేసాం మామ కళ్యాణి జంక్షన్. సో ఇక్కడ నుంచి మనం కేపీ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాం. ఇది మన ట్రైన్. టికెట్ దొరకలేదన్న లాస్ట్ మినిట్లో జనరల్లో రావాలనుకున్న వాళ్ళకి ట్రైన్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్. ట్రైన్ నెంబర్ ఒకసారి చెప్తున్నా 12708. చాలా అంటే చాలా బాగుంది, ఆరామ్సే ట్రావెల్ చేయొచ్చు. సో అంతే మామ ఈ వ్లాగ్కి. సో మీరే రావాలనుకుంటే ఈ ట్రైన్ ప్రిఫర్ చేయండి. అలా ప్లాట్ఫామ్ నెంబర్ 1లో లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే మీకు వెయిటింగ్ హాల్ ఉంటుంది మామ. మంచిగా వెయిటింగ్ హాల్లో ఫ్రెష్ అప్ అయిపోండి, ఫ్రీగా ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. ఇది వెయిటింగ్ హాల్ మామ, మంచిగా ఫ్రెష్ చేసేయండి. సో ఇది వెయిటింగ్ హాల్ పొజిషన్. ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ఏసీ వెయిటింగ్ హాల్ అయితే అవైలబిలిటీగా లేదు. సో మన ఇక్కడే అన్నీ చేసుకోవాలి. హాయ్ మామ, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కళ్యాణి జంక్షన్. సో ఇందా మీకు వెయిటింగ్ హాల్ చూపించా కదా, అందులో మొత్తం నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయాం. సో మన లగేజ్ అంతా తీసుకెళ్ళి లాక్ రూమ్లో అయితే పడిస్తామో. ప్లాట్ నెంబర్ 1 బయట అయితే ఉంటుంది. అండ్ మన లగేజ్ రూమ్లో మన లగేజ్ పెట్టాలంటే మన దగ్గర పక్కాగా కన్ఫర్మ్ టికెట్ ఉండాలంట. నాలా జనరల్లో ట్రావెల్ చేసే వాడికి పెట్టుకుని అన్నాడు. సో అప్పటికప్పుడు ఒక ఫేక్ టికెట్ బుక్ చేసుకొని లగేజ్ పెట్టి మళ్ళీ టికెట్ అయితే క్యాన్సిల్ చేస్తాను. సో మీరు ఏమైనా ట్రావెల్ చేస్తే ముందే చూసుకొని కన్ఫర్మ్ టికెట్ ఉండాలంటే కళ్యాణి జంక్షన్లో లగేజ్ పెట్టాలంటే అదో పాయింట్. సో కమింగ్ టు మన జర్నీ, మన ఎగ్జాక్ట్గా నిన్న 12:30కి నాంపల్లి స్టేషన్లో ట్రైన్ అయితే ఎక్కువ. ట్రైన్ నెంబర్ 12072 అనమాట. నాంపల్లి టు ముంబై వెళ్ళేది ట్రైన్. చాలా అంటే చాలా బాగుంది. వ్లాగ్ చూసారు కదా, ఖాళీగానే ఉంది. టికెట్ దొరకకపోతే జనరల్లో హ్యాపీగా వచ్చేయచ్చు. సో వన్స్ మనం కళ్యాణి జంక్షన్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనం వెళ్ళబోతున్న ప్లేస్ కేపీ వాటర్ ఫాల్స్ మామ. మీకు విజువల్స్ చూపిస్తాను. ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది. నేను అనుకున్న ఎస్టిమేషన్ అంటే ఒక 800 నుంచి 900 మధ్యలో వెళ్ళిపోవాలని చూస్తున్నాను. 1 డే ట్రిప్ నాకు. సో అక్కడికి వెళ్ళి మీకు మీద డీటెయిల్స్ అని చెప్తాను. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రావెల్ విత్ స్క్రాప్ బాయ్. మనోడు ఎక్కుతుంటే నా భయం వేస్తాను కదా ఎక్కాను. బట్ బీ కేర్ఫుల్ రే. ట్రైన్ ఏదో వెళ్తుందా మామా, వెళ్ళాలి. ఫైనలీ అట్ ద డెస్టినేషన్. వచ్చేసాం. మ్యాగీ మాట్లాడు అది.